మూసీపై మాకు అన్ని చెప్పింది. రాజ్యసభలో మూసీపై కేంద్రం ప్రకటన ఏం చెప్పింది? అన్ని ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి 15,000 ఇండ్లు ఇస్తున్నట్టు తెలిపింది. చట్టానికి అనుగుణంగా పరిహారము పునరావాసం కల్పిస్తామందని సమాధానం. అదే రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్ని చెప్పింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము నిన్న రాజ్యసభ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చినంట. మూసిన అదేంది, దాని కథ ఏంది, ఏమేమి జరుగుతుందో తెలుసా మీకు, ఏమవుతుందో తెలుసా అంటే మాకు అన్నీ చెప్పింది ప్రభుత్వం. 15,000 ఇండ్లు పోతున్నాయని చెప్పింది, అలా కొత్త ఇండ్లు ఇస్తున్నామని చెప్పింది, దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెరువులను కాపాడుదాం, అక్రమాలను తొలగిద్దాం, ఈదుల కుట్టను పరిశీలించిన రంగనాథ్. ముందు మీ ఇల్లుని కాపాడుకోండి సార్. మీ ఇల్లు బఫర్ జోన్లో ఉందంట. మీ ఇల్లు బఫర్ జోనే కాదు, ఇప్పుడు ఏకంగా మీ ఇల్లు చెరువులనే ఉన్నదంట. మీ ఇంటి పక్కనంగా నాలా పోతుందంట. ముందు మీ ఇల్లుని కాపాడుకోండి, మీ ఇంటి కాడ పర్యవేక్షణ చేయండి. అసలు ఆడ ఉన్నటువంటి పెద్ద చెరువు లెక్క ఏందో తెలుసండి. ఆ పెద్ద చెరువు లోపల ఉన్నటువంటి కృష్ణకాంత్ పార్కు లెక్క ఏందో తెలుసండి. బక్క జడ్సన్ అన్న మొత్తం అన్ని ఆధారాలతో సహా బయట పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దాని మీద ఏందో లెక్క తెలుసండి. ముందు నువ్వు పోయి ఆ తర్వాత ఈదుల కుంటకి, తాళ్ళ కుంటకి, ఈ కుంటకి, ఆ కుంటకి పోయి పరిశీలిద్దురు. కానీ ముందుగాల మీరు ఒక నిబద్ధత గలటువంటి ఆఫీసర్గా మీరు ఏం చేయాలి? ముందు మీ ఇంటి కాడ నుంచి కార్యక్రమాన్ని షురు చేయాలి. ఆ పెద్ద చెరువు కథ ఏందో తెలుసాలి. ఆ పెద్ద చెరువులో ఉన్నటువంటి కృష్ణకాంత్ పార్కును తొలగించి మళ్ళీ అక్కడ చెరువుని పునర్నిర్మించాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ అన్నట్టు. ఇక పోయి ఆడిపోయి ఈ చెరువు ఆ చెరువు అని చెప్పేసి చెరువుల దుకాణం మొదలు పెట్టకూరిగా ఇప్పుడు అప్పుడే. ఇక జాలు మీద చెరువుల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. బుధవారము షేర్లింగంపల్లిలోని ఈదుల కుంటను రెవెన్యూ అధికారులతో కలిసి మరోసారి ఆయన పరిశీలించారంట. చెరువుల కబ్జాలు వచ్చిన ఫిర్యాదులపైన అధికారులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని, ఎవరు నిర్మాణాలు చేపట్టినా ఊరుకోమని హెచ్చరించారు. మీ దాని మీద ఫిర్యాదు వచ్చింది, ముందు దాని మీద చూడండి ఏం జరుగుతుందో.